అగ్నివర్మను ఓడించిన తరువాత కూడా ప్రపంచం శాంతంగా కనిపించిన వజ్రవీర్ మనసులో ఒక అంతర్లీన గమ్యం మిగిలింది. అప్పుడు రుద్రచారు ఒక మాట అన్నాడు. నీవు వజ్రశక్తిని నాశనం చేయలేదు. నీవు కేవలం ఆ శక్తిని ఒక దశలో ఆపినవాడివి. నీవే అది. అసలు ప్రమాదం ఇంకా మొదలు కాలేదు. ఆ మాటలు విని వజ్రవీర్ ఆశ్చర్యపోయాడు. రుద్రచారు కొనసాగించాడు. ఆ వజ్రశక్తికి మూలం యంత్రకం. అది భూమిపై కాదు, ఒక అంతర్జాల ప్రపంచం. అక్కడ శాస్త్రానికి మాంత్రిక విజ్ఞానంతో కలయిక ఉంటుంది. నీకంటే శక్తివంతమైన శక్తి అక్కడ ఉంది. వజ్రవీర్ తేహోద్వారం అనే ద్వారాన్ని తాకగానే అతను ఒక భౌమేతర ఖాళీలోకి లాగబడ్డాడు. అతని ముందే ఉన్నది మెరుపు మెటాలిక్ నగరం. అక్కడ గురుత్వాకర్షణ నియమాలు సడలిపోయినవి. ప్రతి వస్తువు శబ్దాన్ని రూపంగా మార్చగలదు. అక్కడ అతన్ని స్వాగతించిన యంత్రజీవి సార్థక్, యంత్ర ప్రపంచం ఉడు యొక్క మేధావి రక్షకుడు. సార్థక్ అన్నాడు, సేపా, అనుసరించు 2 నియమాలు. సార్థక్ వజ్రవీర్ను మరో దశలోకి తీసుకెళ్లాడు. అక్కడ వజ్రవీర్ చూసిన దృశ్యాలు ఆశ్చర్యంగా ఉండేవి. ఆ మేఘాలపై నడుస్తున్న అసుర సైన్యం, జలదేవతలు నీటితో మాట్లాడుతుండగా నాగదేవత వైశాలి వజ్రశక్తిని రక్షిస్తుంది. వైశాలి చెబుతుంది, నిజమైన శాఖను తిరిగి పొందాలంటే రణద్వీపంలోని అష్టచక్ర రహస్యాన్ని ఛేదించాలి. అక్కడ అతను ప్రత్యక్షంగా ఎదుర్కొనవలసినవాడు విక్రాంత్, ఒకప్పుడు శిష్యుడు, ఇప్పుడు వజ్రశక్తికి లోనైనవాడు. అతను లేజర్ ఆయుధాలు, మాంత్రిక బంధనలు, మానసిక దాడులతో వజ్రవీర్పై దాడి చేస్తాడు. వజ్రవీర్ పరీక్షించబడతాడు. అతను గెలిచినా ఒక నిజం వినాల్సి వస్తుంది. సార్థక్ చెబుతుంది, వజ్రశక్తి పూర్తిగా మళ్లీ రావడం లేదు. అది నీ లోతుల్లోని భయాలను ఆకర్షించి నీ నీడగా మిళితమైంది. వజ్రవీర్ తన శక్తి, తన నీడగా మారిన కురవీర్ను చూస్తాడు. అది అతని గర్వం, కల్లోలము, పాపం అన్నింటినీ ప్రతిబింబించే రూపం. కురవీర్ మళ్లీ పురాతన అష్టచక్రాన్ని నడిపించబోతున్నాడు. ఇది కాలాన్ని చీల్చే శక్తిని మళ్లీ తెస్తుంది. దీనివల్ల భూమిపై కాలయంత్రం పగిలిపోతుంది. భవిష్యత్తును అది మింగేస్తుంది. వజ్రవీర్, వైశాలి, సార్థక్, యంత్ర యోధులందరూ కలిసి కురవీర్ను ఎదుర్కొంటారు. ఒక యోధుడు భవిష్యత్తు జ్ఞాపకాల్లో పోరాడుతాడు. మరొకరు కాలమవకాశ మాయలో పడతాడు. కాని వజ్రవీర్ తన లోపలి రాక్షసత్వాన్ని ఎదుర్కొంటాడు. అతను గ్రహిస్తాడు, శక్తి శరీరంలో కాదు, మనసులో ఉంది. నీడను అంగీకరించడమే అసలైన వరం. వజ్రవీర్ తన లోపలి క్రూర యోధునితో సమ్మతి పొందుతూ శక్తి అనుసంధానమైందని అర్థం చేసుకుంటాడు. కాలం స్థిరపడుతుంది. వజ్రవీర్ 2 జన్మిస్తాడు, శారీరక శక్తితో కాదు, బౌద్ధిక పరిపక్వతతో. అప్పుడు సార్థక్ చెబుతాడు, పోరాటం ఇంకా పూర్తి కాలేదు. నీ తదుపరి పిలుపు త్వరలో వస్తుంది.